పక్కా ఆధారాలతో దొరికేసిన సీనియర్ నటి జయప్రద వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు అయితే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. సీనియర్ నటి జయప్రద అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రముఖ నటి జయప్రదకు ఈఎస్ఐకి సంబంధించిన కేసులో జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జయప్రదకు మరోసారి షాక్ తగిలిందనే చెప్పాలి. 2019 లోక్సభ ఎన్నికల సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. జయప్రదను వెంటనే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలంటూ రాంపూర్ ఎస్పీకి ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా రాంపూర్ నుంచి జయప్రద పోటీ చేశారు. ఈ సమయంలోనే ఎన్నికల నియమావళి అంటే ఎలక్షన్ కోడ్ను ఉల్లంఘించారని జయప్రదపై 2 కేసులు నమోదయ్యాయి. కౌమరి, స్వార్ పోలీస్ స్టేషన్లో ఈ కేసులు నమోదయ్యాయి. వీటికి సంబంధించిన విచారణ ప్రజాప్రతినిధుల కోర్టులో సాగుతోంది. ఈ క్రమంలో జయప్రదకు ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆమె అయితే స్పందించలేదు. దీంతో ఆమెకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది కోర్టు. గతంలో కూడా ఒకసారి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి జయప్రదను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఇప్పటివరకు 7 సార్లు వారెంట్ జారీ చేసినా కూడా పోలీసులు అయితే అరెస్ట్ చేయలేదని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో వెంటనే ఆవిడ అరెస్ట్ చేయాలని ఆదేశించిన కోర్టు తదుపరి విచారణ ఫిబ్రవరి 27కి అయితే వాయిదా వేసింది. టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చిన జయప్రద ఆ పార్టీ నుంచి రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. ఆ తర్వాత సమాజ్వాదీ పార్టీలో చేరి రాంపూర్ లోక్సభలో ఎంపీగా గెలిచారు. 2004 నుంచి 14 వరకు రాంపూర్ ఎంపీగా ఉన్నారు. 2019లో బీజేపీలో చేరి రాంపూర్ అభ్యర్థిగా మళ్ళీ పోటీ చేశారు.